మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో, మీడియా వారికి సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ ఒక స్టార్ట్ చేయడానికి కారణం మెయిన్ ఏంటంటే ఒక యూత్ కోసం తీసిన మూవీ ఇది. అలాగని ఇది మతం కాదు, మార్గం. ప్రతి ఒక్కరూ కూడా చూడదగ్గగలిగే మూవీ. ప్రతి ఒక్కరూ చూడొచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా యూత్. అయితే ఈ కొన్ని సంఘటనలు కళ్ళ ముందు జరగడం, ఫ్రెండ్స్‌లో కానీ, కొంచెం తెలిసిన వాళ్ళు కానీ చూసిన సంఘటనలు అప్పుడు డైరెక్టర్‌కి చెప్పాను. ఒక మూవీ చేయాలి అనుకుంటున్నాను, ఇలా తీయాలి అంటే, దాన్ని ఒక స్టోరీగా తయారు చేసి నాకు చాలా చక్కగా తయారు చేసి చెప్పారు. చెప్పడంతో నాకు చాలా నచ్చింది. నచ్చగానే మేము వెంటనే ఏం చేసాం, మనకి జీసస్ అనగానే విజయ్ చంద్ర గారు గుర్తొస్తారు. ఎందుకంటే కరుణామయి చేశారు. అందరికీ కూడా ఇప్పటికీ కూడా చాలామంది మర్చిపోలేరు. ఆయన పేరు చెప్తేనే జీసస్ అంటేనే మనకి విజయ్ చంద్ర గారు గుర్తొస్తారు. మేము ఆయన్ని అడగడం జరిగింది. వెంటనే మాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ మూవీలో జీసస్‌గా ఆయన కనిపిస్తారు. మా మూవీలో ఆయనే హీరో. కాబట్టి మాకు చాలా కోఆపరేట్ చేస్తూ మా మూవీకి ఒక హైప్ తీసుకొచ్చిందంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డారు అంటే మా డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర. తను నిజంగా ఒక బ్రదర్ లాగా నాకు అలుపు ఎరగకుండా ప్రతి ఒక్కటి కూడా తన భుజాల మీద వేసుకొని ఈరోజు విజయవంతంగా మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్నాము అంటే తను చాలా కోఆపరేట్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలోనే కూడా ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా కూడా తను పట్టించుకోకుండా ఈ మన మూవీ అన్నట్టు తను చాలా బాగా చేసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్నిచ్చారు జీవన్ థామస్ గారు. నిజంగా ఆయన మూవీకి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది మూవీలో. నిజంగా మేము ఆ వర్క్ జరిగేటప్పుడు టెన్షన్ పడుతుంటే ఆయన ఒకటే చెప్పారు, మీరు టెన్షన్ పడొద్దు, ఇది నా మూవీ, నేను చేస్తాను, మీరు అసలు దీని గురించి పట్టించుకోవద్దు, వదిలేయమన్నారు. అలాగే అంత అయిన తర్వాత చూస్తే అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఆయన చాలా ఇంట్రెస్ట్తో చేశారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను ఇందులో జీసస్ భక్తురాలుగా చేశాను. అంటే విజయ్ చంద్ర గారికి ఆయన జీసస్గా చేస్తే నేను ఆయన భక్తురాలుగా చేశాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అసలు ఊహించలేదు ఎప్పుడు నేను ఆయన భక్తురాలుగా చేస్తాను, నేను మూవీ తీస్తాను అని అనుకోలేదు. ఎందుకో చేయాలి అనుకున్నాను, చేసేసాను. ప్రతి ఒక్కసారి అనుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా చేయలేమేమో, డ్రాప్ అయిపోదామని. నేను డైరెక్టరు మా వాళ్ళు చాలాసార్లు మేము డిస్కస్ చేసుకుంటాం. కానీ ఆ సమయంలో మాకు ఇంకా తెలియని కొత్త ఎనర్జీ. ఎలా అంటే లేదు, డ్రాప్ అయిపోదాం అనుకున్నా ఇంకా అంతకంటే కూడా ఇంకా బాగా చేసుకుంటూ వచ్చాము. అంటే జీసస్ చేస్తున్న మెరాకిల్ అని మేము చాలా గట్టిగా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా చేయాలి అంటే చాలా కష్టమే. కానీ ఇప్పుడు సినిమా చేసి ఈ క్రిస్మస్కి రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూడాలి, అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అందరూ కూడా ఈ మూవీని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే మా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ మూవీ. మీరందరూ కూడా బ్లెస్ చేయాలి అని అడుగుచున్నాను. థ్యాంక్స్.